హలో మామ, ఈ రోజు అయితే మన ఫ్రెండ్ బర్త్డే అంటే ఎలా ఉంటుంది? అదే మా కోట్ల ఫామ్ లాంటి కొంప. ఆడు మా దోస్తు గారు. ఇదిగో మామ, మొత్తం అయితే కార్లో సెటప్ చేసాం. ఈ రోజు అయితే మామూలుగా ఉండకూడదు. మీట్ పెద్ద మెగాస్టార్. మొత్తానికి ఇదైతే మన బర్త్డే కార్ మామ. బర్త్డే కార్ని ఏంటంటే కొంచెం ఇలా పెడదామని ప్లాన్ ఉంది మాకు. ఇది మామ మొత్తం డెకరేషన్ అయితే కార్ కి. సో బయట అయితే ఏం పెట్టాలనుకోలేదు. నెక్స్ట్ బెలూన్స్ అన్ని లోపల పెట్టామంటే ఇట్లా ఓపెన్ చేస్తే బెలూన్స్ కింద పడాలి. ఏంది ఇది హ్యాపీ బర్త్డే, ఇవన్నీ పడిపోయినాయి. నెక్స్ట్ ముసలోళ్ళు అయిపోతున్నాగా 23 ఏజ్, అది 23 అనమాట. క్రేజీ ఉండాలి, క్రేజీ. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇది అనేసి మన కోళ్ల ఫామ్ లాంటి కొంప అనమాట. ఈ కొంప వెనక అదిగో జూమ్ చేస్తే అక్కడే మనమైతే గ్రిల్ సెట్ చేస్తున్నాం అనమాట. అక్కడ కొంచెము విందు చిందు అనేది ఏర్పాటు అవుతుంది. ఏంటి ఇంకేది వచ్చేసి విందు స్పాట్ మామ. ఇక్కడ మాత్రము చికెన్ మ్యారినేట్ చేసి గ్రిల్ మీద దుమ్ము లేపుతున్నాము. ఇంకా లైట్ గా అలా సొరపానం పుచ్చుకుంటున్నారు మన ఫ్రెండ్స్ అందరు కలిసేసి. ఇంకా మంచిగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ వైబ్ అయితే చిల్ అవుతున్నాం. చికెన్ తింటారా మామ? అయినా మా చికెన్ మీరేం తింటారులే మామ. మా తిండి నువ్వేం తిని చేస్తావులే, ఆ పొట్టాలు తింటావు. అందుకే మన దోస్తగాళ్ళకి ఇస్తున్నాం. వీళ్ళైతే చోటు మోటు అనమాట వీళ్ళిద్దరు. అది తోగొప్పుకుంటూ మన అంజిమామ దగ్గరికి వెళ్ళిపోయారు. వాడి దగ్గర ఏం తీయగా అనిపించిందో వాటికైతే. అది మామ కింద సెటప్ తో పైనుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది. మనం ఏంటంటే కార్లన్నీ ఆడ పెట్టేసి కార్ లైటింగ్లు అయితే వేసినాము. వాళ్ళే దేవుడుచుకొని చూస్తున్నా. నేనైతే రెడీ అవుతున్నా ఇప్పుడు. మామ ఇక్కడ తిరుగుతుంది సార్ ఈ క్యాండిల్. చిన్నప్పుడు ఎవడు బర్త్డేకి వెళ్తే వాడు బర్త్డే కొంప నుంచి ఆ క్యాండిల్ అయితే పెరకొచ్చుకునేవాడు మామ. దాని లోపల స్పీకర్ ఉంటుంది చూసావా, ఆ స్పీకర్ అయితే నైట్ అంతా ఎంజాయ్ చేసేవాడిని నేను. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. స్వామి రేపు 2-3 పోలీస్ జీప్లా. హ్యాపీ బర్త్డే. ఎందుకురా? వై మళ్ళీ దొరకండి నీకు. స్లో మోషన్ లోనో ఫాస్ట్ మోషన్ లో ఒక వీడియో తీయచ్చు కదా. ఇట్లా అన్నప్పుడు అన్న చూపి అన్న కేక్ ఎక్కడుందో. కేక్ దొంగ ఎవరిది కింద పడితే అదే. ఎవరి చేతిలో కానీ బెలూన్ ఉండదు అదే లూజ్ అని. ఓకే అట్లా ఉండకూడదు. సరే ఇంకో బెలూన్ ఇంకో తీసుకో. ఒక్క నిమిషం. అది మామ మొత్తానికి అయితే బర్త్డే అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ క్లీన్ చేయకపోతే రేపు పొద్దున మమ్మల్ని ఇంటి నుంచి బయటికి అమాంతంగా దోసేస్తాడు మా ఓనర్ అయితే. మొత్తం నీట్గా అయితే క్లీన్ చేయాలి. సో అది మామ నైట్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. కాబట్టి నిన్న నైట్ అంతా మన పని, ఇప్పుడైతే తినపని. ఇప్పుడు మన ఫ్రెండ్ అయితే మనకి మంచి గట్టి పార్టీ ఇచ్చి దేవర మూవీకి తీసుకెళ్తా అన్నది. చిల్ అయిపోతాం నైట్కి అయితే. అది మామ మొత్తానికి అయితే ఇది బిర్యానీ టైం. మనమైతే అంతా అయిపోయి బిర్యానీకి అయితే వచ్చేసినాం మామ. ఇది రెస్టారెంట్ పేరే ఇండియన్ రెస్టారెంట్. ఏంటది? ఇండియా రెస్టారెంట్. ఇదిగో ఇదే మన ఇండియన్ వైఫ్స్ మామూలుగా ఉండవు దీని లోపలైతే. ఇండియా మామ మీరు ఎన్నెన్నో డ్రింకులు తాగింటారు. ఈ డ్రింక్ ఎప్పుడైనా తాగారా? కామసూత్ర డ్రింక్ కావాలా మామ? నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. అదేందిరా నోరా బాయ్ అంత దర్శనమేందిరా? వస్తుంది లేకు బిర్యానీ. ఇంకా మన ఇండియా ట్రెడిషనల్ వైబ్ లో మనం ముందు సమోసాతో స్టార్ట్ చేసి మామ చాట్ మసాలా వరకు అన్ని మింగాము. ఇక్కడైతే వంటల కంటే వంటలు సర్వ్ చేసే అక్క చాలా బాగుంది. ఎంత తెల్లగుంది మామ, అసలు సూపర్ ఉంది పాప అయితే. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమీ తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే.
అది ఆ అక్క ఒక్కొక్క ఐటమ్ పెడుతుంటే మామ కడుపులో ప్లేస్ అట్లా పెరుగుతా పోతుంది, అన్ని నింపాలి లోపల కడుపులో. మొత్తానికి బిల్లు విషయానికి వచ్చరికి ఎంత టిప్పు మింగాలని కూడా వాళ్ళే ఇచ్చారు మామ, మనం ఇవ్వాల్సిన అక్కర్లేదు, వాళ్ళే టిప్ ఇంక్లూడ్ చేసుకొని ఇచ్చారు మరి బిల్ అయితే. ఇది వ్యాపారం. ఇంకా బిర్యానీ తిన్నాక మన ఇండియన్ వైబ్ లో మనం ఒక సోంపు వేయకపోతే ఎలా మామ? సోంపు చూసారు ఎట్లాంటి డబ్బాలు ఇచ్చాడు, అసలు క్రేజీ డబ్బాలో సోంపు పెట్టించారు, క్యూట్ గా ఉంది డబ్బా కూడా, భలే ఉంది. బయట అయితే మన ఇండియన్ రెస్టారెంట్ కి మనం బాయ్ బాయ్ చెప్పి నెక్స్ట్ లొకేషన్ కి అయితే షిఫ్ట్ అయిదాం మామ. ఇంకా వెంటనే కట్ చేస్తే యాపిల్ సినిమాస్ కి వచ్చేసాం. దేవర మూవీ చూడండికి దేక్కుంటూ మేమైతే ఎక్కడి నుంచో, అసలు దేవర మూవీ చూడాలంటే మేము చాలా దూరం రావాల్సింది వచ్చింది మామ. ఇంక ఇక్కడ దీన్ని సినిమా హాల్ అని పిలిచే బదులు షాపింగ్ మాల్ అని పిలవచ్చు మామ, అంత పెద్దగా ఉంది, దీంట్లో చాలా స్క్రీన్లు ఉంటాయి. ఇంకా చూసుకుంటే మన స్పైడర్ మ్యాన్ అయితే మనకు స్వాగతం పలుకుతున్నాడు ఇక్కడ. మామ $35 పెట్టి 2 డబ్బాలు అయితే తీసుకున్నాం, 2 గ్లాసులు, డబ్బా గ్లాసులు, వీటిని నింపాలి ఇప్పుడు ఏంటి. ఇక్కడ మన పాపు కన్నా మనమే నింపుకోవాలి, మన కూల్ డ్రింక్ మనమే పట్టుకోవాలి. ఇదిగో ఇలా ఇక్కడ పాప్కార్న్ వేసుకోవచ్చు, దీనిలో బటర్ ఎంత కావాలో అది వేసుకోవచ్చు, మొత్తం మనమే నొక్కొచ్చు. ఏంటి దీనమ్మ మొత్తానికి ఇది $30 పెట్టాం, దీన్ని 30 సార్లు నింపాలి మామ ఈ డబ్బాని. బ్యాగులు తెచ్చుకోండి అంటే బ్యాగులలో కూడా నింపుకొని పెట్టండి, అసలు మొత్తం నింపేయాలి. ఆ $35 ఎంత పెట్టినామో $30కి వర్త్ వర్మ అనిపించేదాకా దీన్ని అయితే నింపాలి మామ. ఇంక ఇక్కడ వచ్చేసి మనం నెయ్యి పిండుకోవచ్చు అన్నమాట మామ, ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి పిండుకోవచ్చు మనకు కావాల్సినంత. దాంట్లో కక్కుర్తి పడి ఎక్కువ పిండేసుకున్నాం అనుకో అది ఎగుటేస్తుంది, ఎక్కువ తినలేం అనమాట. ఇంకా కోక్ చూడండి ఇక్కడ కూడా ఏది కావాలంటే అది కావాలి మనకి, స్ప్రైట్ కోక్ ఏ డ్రింక్స్ కావాలంటే ఆ డ్రింక్స్ ఉంటాయి మనకి నచ్చిన ఫ్లేవర్లలో. మళ్ళీ దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి మామ, షెర్రీ, గ్రేపు, బోపు అని చెప్పేసి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ మొత్తం నింపుకోవచ్చు అనమాట. ఇందులో ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు మామ, 10 మంది ఉన్న ఒక గ్లాస్ తో గడిపేయచ్చు అనమాట, ఎన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు, అర్థమైందా. ఇక్కడ మాల్స్లలో కానీ మూవీ థియేటర్స్ లో కానీ ఎక్కడైనా వాటర్ తాగాలంటే ఇలా తాగాలి మామ, అవి ఇట్లా పోస్తా ఉంటాయి పైకి, పోస్తా ఉంటే ఏంది ఇది వేరేలాగా పోయొచ్చు అనుకోవచ్చు. పోస్తా ఉంటే మనం ఏంటంటే పైన నోరు పెట్టి జురుకుతా ఉండాలి ఆ నీళ్ళని. రోజు రోజుకి ఎందుకో సన్నగా అయిపోతున్నట్టున్నా మామ, ఇలియానా నడుము కంటే నా నడుము ఎందుకో చాలా సన్నగా అయిపోయినట్టుంది. పోను ఇలియానాకి పోటీ పడతానేమో, నాకే డౌట్ వేస్తుంది. ఇంకా బాక్సులు బద్దలయ్యేలాగా డోర్లు బద్దలు కొట్టుకొని నేనైతే దేవర మూవీ చూడడానికి అయితే పరిగెత్తాము లోపలికి. అది చేపలు కూడా అంత ఫాస్ట్ గా పోతే తెలియదు కానీ మన ఎన్టీఆర్ అన్న అయితే చాలా ఫాస్ట్ గా పోతుంది మామ. చేపలు, తిమింగలాలు ఈ అక్క ఏమున్నాయి ఏం పనికిరావు వీటి ముందు, అదే మన అన్న ముందు. ఇంకా ఈ పాటకైతే ఈ డాన్స్ వేరే లెవెల్ వేసిండు మామ అన్న అయితే, అసలు ఇంకా మాటలు లేవు దానికైతే, బట్టలు చింపుకోవాలి అంత లెవెల్ వేసిండు. ఇక్కడ మూవీ హాల్లోనే మనకి సురపానంకి సరైన ప్లేస్ ఉంటది మామ, ఇక్కడే మనకి ఏంటంటే మంచి సరైన బార్ ఉంటది. అక్క మాత్రం మామూలుగా కలపట్లేదు, ఇక్కడైతే వేరే లెవెల్లో కలుపుతుంది. ఇక్కడ డ్రింక్స్ ఉంటాయి, మనకేందంటే కావాల్సిన సురపానాలు గిరపానాలు అన్ని దొరుకుతాయి అనమాట. అక్కతో ఏది కావాలంటే అది ఆర్డర్ ఇప్పించుకొని కల్పించుకోవడమే. అది నైట్ ఒక $30 కేక్ తెస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మా బర్త్డేకి. వాళ్ళకి ఏంటంటే ఒక $30 కేక్ పెట్టాలి, మనం ఒక 350 పైన మొత్తం ఖర్చు పెట్టాలి, సరదాగా ఉంటది. మీరు కూడా ఎప్పుడైనా ఏంటంటే మీ ఫ్రెండ్స్ బర్త్డేకి కేక్ తీసుకురావడం మర్చిపోవద్దు, ఒక కేక్ పెట్టండి, కావాల్సినంత పార్టీ ఎంజాయ్ చేయండి మామ రెండో రోజుకి.